నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక విషయాన్ని మీకు చెప్పనివ్వండి. ఎవరైతే దేవుని ప్రణాళికకు సమ్మతించి 100% పాళ్ళు అంగీకారము తెలిపి విధేయత చూపుతారో అలాంటి వారి గురించి అనేక మంది నిందలు, లేక చెడు మాటలు, అబద్ధపు మాటలు, అనేక అసత్య విషయాలు వెనుక మాట్లాడుకోవటము సర్వసాధారణమైన విషయము. అది వాస్తవం. నీవు కూడా యథార్థంగా జీవిస్తూ ఉన్నట్లయితే నీ గురించి కూడా నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. నిన్ను కించపరచటానికి, బాధ పెట్టడానికి, నీ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి, నీవు ఆత్మీయ జీవితంలో పడిపోవటానికి నలుగురు 4 రకాలుగా నిన్ను నిందిస్తారు. ఈరోజు అందుకని నేను అడుగుతూ ఉన్నాను, దేవుని ప్రణాళికకు నీవు సమ్మతి గల మనస్సును కలిగి ఉన్నావా? ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ సో ఛాలెంజింగ్. ఎంతో సవాలుతో కూడినటువంటి విషయం అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలము ఆట విడుపుగా ఆటలాడుతూ క్రైస్తవత్వాన్ని జీవించే వారికి నేను చెప్పే మాటలు ఏమీ అవసరంలా. కారణం ఏంటంటే, నువ్వు దేవుడు అంటే సీరియస్గా లేవు కాబట్టి నీకు ఎలాంటి పరిస్థితులైనా కూడా నువ్వు ఈజీగా గెలిచేస్తావు అన్నమాట. రాజీ పడే జీవితం కాబట్టి. కానీ రాజీ పడకుండా నిక్కచ్చిగా సత్యం కొరకు జీవించాలనే ఆశ నీకున్నట్లయితే ఈరోజు నేను చెప్పే మాట నిన్ను సవాలు చేస్తూ ఉంది. సమ్మతి గల మనస్సు నీకున్నదా?